ఇంకో విధంగా లెక్కేస్తే మనం ఆదివారం లేదా మంగళవారం వస్తే ఎన్నో మూగజీవాలను మనం చంపు తినేస్తున్నాం. ఒక మేకలను అవ్వచ్చు లేదా ఎద్దులు కొంతమంది తినేవాళ్ళు ఉంటారు, గొడ్డు మాంసం తినేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎంతో ఎన్నో మూగజీవాలని చంపుకు తినేస్తున్నారు. అది కూడా ఒక విధంగా వీళ్ళ లెక్క ప్రకారం చెప్తే తప్పే. అంటే సృష్టి ప్రకారం మనం తినడానికి ఉపయోగపడే జంతువు అయితే అది తప్పు కాకపోవచ్చు కానీ వాస్తవానికి ఒక మూగజీవాలని చంపడం విషయం వస్తే కనుక అది ఖచ్చితంగా తప్పే. ఇక్కడ ఇంకో పాయింట్ ఏం చెప్తున్నానంటే నేను, మనం ఒక్కోసారి బళ్ళ మీద వెళ్తున్నాం, వెనకాల బళ్ళు కుక్కలు అవి తరుముకుంటూ వచ్చేస్తాయి. కుక్కలు తరుముకొని వచ్చి మళ్ళీ కంగారు పెడతాయి, ఒక విధంగా భయపడతాం కూడా, ఇంకా ఫాస్ట్గా తోలడానికి చూస్తాం. ఒకవేళ ఆగితే కనుక మనల్ని కరిచేయడానికో లేదా ఆ, గట్టిగా దాడి చేయడానికి అవి ప్రయత్నిస్తాయి. ఆ విషయంలో మనం బాధపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. కరవుగా హాస్పిటల్ పాలైన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. అదే సమయంలో పిల్లలు కూడా హాస్పిటల్ పాలై కొంతమంది చనిపోయిన, రేబీస్ వ్యాధి వచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఇటువంటి మూగజీవాలని సంరక్షించాలి, కాపాడాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇలాగ కరవబడ్డ బాధితులను కూడా ఎవరన్నా రక్షిస్తే బాగుండన్నది నా ఉద్దేశం అండి. ఎందుకంటే చాలామంది హాస్పిటల్ పాలవుతున్నారు, వాళ్ళని ఎవరు చూస్తారు మరి? మూగజీవాలని రక్షించాలి, కరెక్టే, నేను కాదంటలేదు. అదే సమయంలో ఈ కుక్కలు కరువుగా బాధించబడ్డ ఆ, చాలామంది జనాలు హాస్పిటల్ పాలై మందులకి చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కూడా కాపాడే వాళ్ళు ఎవరైనా ఉంటే మంచిదన్నదే. ఈ వీళ్ళు కూడా ఆ చర్యలు తీసుకోవాలనేది నా ఉద్దేశం. ఎవరైతే మూగజీవాల గురించి మాట్లాడతారో ఇప్పుడు ఇలా వాళ్ళే. సెలబ్రిటీస్ అందరూ వచ్చి ఆ, దీని మీద ఫైట్ చేయడం అనేది అంటే మరిన్ని రోజుల్లో చూడొచ్చా నెక్స్ట్ రాబోయే రోజుల్లో? కొంచెం ఫైట్ చేయడం జరుగుతుందండి. ఫైట్ చేయడం జరుగుద్ది కానీ ఇది పూర్తిగా సాల్వ్ అవుద్దని అయితే నేను అనుకోవట్లే. ఎందుకంటే వీధి కుక్కల్ని, అంటే పెంపుడు కుక్కల్ని, మన ఇంట్లో ఇంట్లో పెంచుకున్న పెంపుడు కుక్కల మీద ఉన్నంత శ్రద్ధ, భక్తి, లేకపోతే ప్రేమ వీధి కుక్కల మీద ఎవరికీ ఉండదు. ఒక విధంగా లెక్కేయాలంటే రష్మి గౌతమ్ గారు మాట్లాడిన మాటలో ఆవేదన ఉంది, మంచి అర్థం ఉంది. ఎందుకంటే ఆవిడ కరోనా సమయంలో కేవలం మూగ జీవాలకి, అంటే కుక్కలకి ఎన్నో రోజులు, అంటే కరోనా సమయం అన్ని రోజులు కూడా ఆవిడ అన్నం వండి పెట్టి అన్ని కుక్కలకి పెట్టారు ఆవిడ ఏరియాలో. అలాగే ప్రతి ఒక్కళ్ళు చేస్తే మంచిదే. అంటే కుక్కలు యాక్చువల్గా మనకి మీదకి వచ్చి కరుస్తాయని కాదు, కానీ కరవుగా వచ్చిన వాటి వలన భయపడిన వాళ్ళు, బాధపడిన వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు. వాళ్ళను కూడా ఈ మూగజీవాలను పరీక్షించాలనే వాళ్ళు ఎవరన్నా వచ్చి సానుకూలంగా స్పందించి వాళ్ళకు కూడా ఏదైనా మంచి చేసే విషయం ఆలోచిస్తే మంచిదనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.